చాలా రోజుల క్రితం తీసిన వీడియో అండి. పోస్ట్ చేయటానికి టైం కుదరలేదు. ఇందులో అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళాం కదా క్రిస్మస్ హాలిడేస్‌కి. ఇంక వచ్చాక ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియోలు చాలా అయితే తీశానండి. అవి కూడా నిదానంగా వస్తాయి. ఇది వచ్చి పీవీపీకి వెళ్ళామండి. సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ స్కూల్లో అయిపోయాక మరుసటి రోజు ఏమో వెళ్ళాము. పాన్ కార్డ్ పని మీద వెళ్ళానన్నాను కదండి. ఈ పాన్ కార్డ్ కూడా ఈ లోపల వచ్చేసింది. పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలి ఏంటి క్లియర్గా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను ఎలా అప్లై చేశాను ఏంటనేది చెప్తాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తాను. ఇది వచ్చి కేఎఫ్సి తీసుకున్నామండి. 476 ఏమో ఉందండి. ట్యాక్స్లు డిప్స్తో కలిపి 520 ఏమో అయిందండి. అసలు డిప్స్ వద్దన్నా కానీ లేదు మేడం అలా తీసుకోవాల్సింది, ఇది కాంబో ప్యాకు జిఎస్టీ అన్నీ కలిపి 500 ఎబోనే అయ్యిందండి. 530 అలా బిల్ అయింది. టేస్ట్ అయితే నాకు అంతగా అనిపించలేదండి. ఆ రోజు చికెన్ లోపల ఉడకనట్టుంది. పిల్లల కోసం ఏం చేస్తాం, తీసుకోక తప్పలేదు. మా బొడ్డోడు తినాలా వద్దన్నట్టు తిన్నాడు. నేను ఇంట్లోనే బాగా చేశాను అనిపించింది. బయటకు వచ్చాక మాకైతే అదే అనిపించింది, ఇంట్లోనే బాగా చేసుకొని తింటాం కదా అని. ఆ రోజు 500 అనవసరంగా వేస్ట్ చేశానని చాలా సేపు అనుకున్నాను. సాస్ ఎవరైనా మిగిలితే ఇలా తెచ్చుకుంటారా? నేనైతే కంపల్సరీగా తెచ్చుకుంటాను. డబ్బులు కట్టి తీసుకున్నప్పుడు మనం ఎందుకు వదిలేయాలని నేనైతే తెచ్చేసుకుంటానండి మిగిలిన సాసు. మా పిల్లలిద్దరికి స్వెటర్లు అయితే వేసి తీసుకెళ్ళాము. ఇప్పుడు బాగా విపరీతమైన చలిగాలి అయితే వస్తుంది. కంపల్సరీగా పిల్లలకి చలికి స్వెటర్లు మంకీ టోపీస్ అయితే కంపల్సరీగా క్యారీ చేయాల్సిందేనండి. జలుబు వచ్చిందంటే తగ్గదు పిల్లలకి, అందులో స్కూల్కి వెళ్తున్నారు కదా. చాలా జాగ్రత్తగా అయితే ఉంటున్నామండి. వాటర్ బాటిల్ నిండా వేడి నీళ్ళు కాచి చల్లార్చి నీళ్ళు అయితే పోసుకెళ్తున్నాము. అంతేనండి వీడియో. థ్యాంక్ యూ, బాయ్.